ఏడివైనా కటన్ తప్పలేదు, ఇంట్లోన్నా కటన్ చేయాల్సి వస్తుంది, బయటికి పోయినా చేనులో పోయినా కటన్ చేస్తుంది. పెళ్లి చేసుకొని నేనేం సుఖపడ్డా. నువ్వు అన్నదంతా నేను నిన్నది అమ్మలాడి అనుకుంటానావు గాని నువ్వేం సుఖపడలేదా? అయితే సరే నీ ఇంటి నువ్వు ఆడ బెలంగడలు ఉన్నాయి పో. ఎంతైనా అవగారిల్లే అవగారిల్లే. అవగారింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో ఉంటుందా? బాగా ఎత్తులు చెప్తాను, ఎంతో కూకబెట్టి దాదినట్టు. ఇగో నేను జాతలేను కదా, చెప్పలేక పో నీ అవ్వగారింటికి. నీ అవ్వగారు వాళ్ళు జాతారు పోవే. నడువే, ఇక్కడ ఉండకు, నిమిషం కూడా ఉండకు. నీ బ్యాగ్ తెచ్చిన ఇక నడు. అబ్బో, ఈ దొంగ సచ్చినోడు అన్నంత పని చేసిండు కదా, ఇప్పుడు ఎట్లా? నేను ఎందుకు పోతా? నేను పోను. ఓ సే నెలకుంటుందా? పోతలేవేందే? నడువే, నీ అవ్వగారు మంచోళ్ళు మంచిగా చేస్తారు. నడువే, ఉండవు నా ఇంట్లో ఉండకు నాడు. నా అవ్వగారు మంచోళ్ళే, మరి మంచోళ్ళు గారు అని చెప్పిందా నేను? నోరు ముయ్యి అన్ని పిచ్చి మాటలు మాట్లాడకు. నేను ఎందుకు పోవాలి? నేను పోను అంటే నేను పోతే నీ వాళ్ళతో ఎంజాయ్ చేద్దామని. నేను అస్సలు చేయని, నువ్వు ఊపునే మచ్చరని అనుకుంటానవా? 30 తిప్పలు పెడతా నీకు 3 చెరలు నీళ్ళు తాగిస్తా, తక్కదని కాదు. నా జోలికి వచ్చినవా నీ సంగతి చెప్తా. నువ్వేడ పోతావే? నన్ను ఇక్కడనే ఉండి రాచేసి లెక్క పీడ పిశాచి లెక్క పీక్కొని తింటావు. నువ్వు నాకు తెలియదా? అట్లా తయారైనావు నువ్వు. మళ్ళా తినేదంతా మొగం తిండి, పాడేదంతా అవ్వగారు పాట పాడుతుంది. మళ్ళీ అవ్వగారు అంటేనే దీనికి పానం. ఇక్కడ ఈ మొగడు తెస్తే తింటా అంటది, అవ్వగారిని అలుతా అంటది. దీనికి అతి ఇట్లున్నది. తరగని దోస్తులు అవగారిల్లే కదా, పుట్టింటికాడ పచ్చడేసుకొని తిన్నా కూడా దాన్ని తృప్తి అనిపిస్తుంది కదా. కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.